అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ ఫుల్ కోరం మేము రావడము, మీరు ఉండడము మాకు ఇవాళ మంచి రోజుగా భావిస్తూ, మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. వారు సొంతంగా 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ చాలా గొప్పగా చేసుకున్నారు. వారి కుటుంబం మంథని నియోజకవర్గ శాసనసభ్యులుగా దాదాపు 40 సంవత్సరాల పైచిలుకుతో పరిపాలిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్ మంత్రి గారికి ఏది చెప్తే అది చేసి పెడితే ఆయన అడగడమే ఆలస్యమని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా మా ఎమ్మెల్యేకు మా మంత్రి ప్రజల మీద కనికరం వస్తలేదా అనేది మాకు అర్థమైతలేదు. కనుక ఎమ్మెల్యే గారి 1 ఇయర్ సంవత్సరం కాలం పూర్తిగా విఫలమైందనే దానికి నిదర్శనంగా కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన మంత్రి నియోజకవర్గ ప్రజలకి 4 సంవత్సరాల మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మంత్రి నియోజకవర్గాన్ని చీకట్లుస్తూ ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఈ రాష్ట్ర ప్రజలనే చీకట్లో నెట్టివేసిన విషయాన్ని రాష్ట్రానికి కూడా తెలపాలని ఆయన వైఫల్యాలపైన ఛార్జ్షీట్ను విడుదల చేయడం జరుగుతూ ఉన్నది మీ సమక్షంలో. మరి మంత్రి ఎమ్మెల్యే గారు ఆయన ఇది 5వసారి ఎమ్మెల్యేగా అయిండు. ఆయన ఇవాళ మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన ఎన్నికల సమయంలో ముఖ్యమైన అంశాలను వారు దృష్టికి తీసుకొచ్చినారు. ఒక 2 మీకు వినిపించి వాటిని చూపిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి ఉపాధి కావాలి. మహిళా సోదరులు అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నారు. మున్సిపాలిటీ వచ్చింది, మొత్తం ఉపాధి కోల్పోయిన వారి గురించి ఆలోచన చేయాలి. అందుకోసమే ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనీసం ప్రైవేట్ రంగంలోనైనా కనీసం 2 నుంచి 3 వేల ఉద్యోగ సంకల్పన చేస్తే ఎవరైనా పారిశ్రామికవేత్త ఉంటుందని మేము చాలా సందర్భాల్లో చాలా మందిని కోరుతా ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చెప్తాను, ఎవరినో మెప్పించి ఈ యువతకు సంబంధించిన ఉపాధి తీసుకురావడానికి నా వరకు పూర్తి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నా. ఎందుకంటే 165 రోజుల లోపల చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 37 రోజులు వచ్చింది. ప్రభుత్వం వచ్చి 37 రోజులు వచ్చింది. ప్రయత్నం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినాం. మొదలుపెట్టి కార్యరూపం దాల్చే వరకు కూడా అహర్నిశలు కృషి చేస్తాం. వారి మాటల్లోనే మీరు విన్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ మున్సిపాలిటీ అయింది కనుక ఉపాధి కోల్పోయినరు, వాళ్ళకు కూడా ఉపాధి చూపిస్తా అని చెప్పినారు. వీరి సొంతంగా వీరికి కంపెనీలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీలు మంత్రిలో ఒక 2, కాటారంలో ఒక 2 పెడతాడని అనుకున్నా, వాటిని పెట్టలేదు. చిన్న కాళేశ్వరం అయితే గొంతు చించుకొని మాట్లాడిండు. గొంతు చించుకున్నాడు ఆయన. అబ్బా ఎంత అద్భుతంగా మాట్లాడుతుండని ఆకర్షించే విధంగా మాట్లాడి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పని ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి తీయలేదు, 1 ఎకరం భూసేకరణ చేయలేదు, దానికి ఒక 100 రూపాయలు కేటాయించలేదు. అక్కడ ఈ రోజు వరకు, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఈ రోజు వరకు దానికి ఎస్సీ కూడా లేడు. ఎస్సీ లేని ప్రాజెక్టుగా మొత్తం దానికి ఒక స్టాఫ్ లేని ప్రాజెక్టుగా అది ఇవాళ అక్కడ ఉన్నది. అదేని కూడా ఇప్పటి వరకు ఆయన దానికి ఏమాత్రం చెల్లించలేదు, దాన్ని పని స్టార్ట్ చేయలేదు. అంటే వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురాలేదు. ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా అక్కడ సింగరేణి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, భూమి ఉన్నది, అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ప్రాజెక్టుకు ప్రతిపాదన ఇప్పటి వరకు కూడా చేయలేదు. పూర్తిగా విఫలమైపోయిండు. అంతేకాకుండా మేము మంథని ఖమ్మంపల్లి తాడిచెర్ల వయా భూపాలపల్లికి ఒక రోడ్డును ప్రతిపాదించినాం. పూర్తిగా కిషన్ రావు పల్లె వరకు కూడా ఆ రోడ్డును పూర్తి చేసినాం. ఖమ్మంపల్లి దగ్గర బ్రిడ్జిని కట్టించినాం. ఆ కిషన్ రావు పల్లె నుంచి తాడిచెర్ల వరకు ఒక 5 కిలోమీటర్ల ఫారెస్ట్ క్లియరెన్స్లు కూడా తీసుకొచ్చి పెట్టినాం. దానికి
ఫారెస్ట్ క్లియరెన్స్లకు 4 కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఓన్లీ ఫారెస్ట్ క్లియరెన్స్కు 4 కోట్ల రూపాయలు కేటాయించాలి. అంటే ఒక మంత్రిగా ముఖ్యమంత్రి ఏమో ఆయన ఏది చెప్తే అది చెప్తా అంటున్నాడు. నిన్న పెద్దపల్లిలో మీటింగ్లో కూడా చెప్పిండు, మీ ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే ఆయన బయట ఒక రకంగా ఉంటాడు, లోపల ఒక రకంగా ఉంటాడు, తలుపులు ఎత్తే మమ్మల్ని ఇయ్యరమయ్య సంపుతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఇయ్యరమయ్య సంపుడు ఆయన అవసరం లేదు, కానీ 4 కోట్ల రూపాయలుగా ఫారెస్ట్ క్లియరెన్స్లకు తెప్పేయడంలో విఫలమైండు మంత్రి ఎమ్మెల్యే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు బొబ్బోలు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు పోతున్నాయి, వాళ్ళకు నష్టపరిహారం తక్కువ ఇచ్చిండ్రు అని చెప్పి నష్టపరిహారం ఎక్కువ ఇస్తా అని మేనిఫెస్టోలో పొందుపరిచి ఇప్పటి వరకు ఆ కోల్పోయిన భూముల వాళ్ళ గురించి ఆలోచించలే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఫ్లడ్ బ్యాంకులు నిర్మిస్తామని చెప్పిండు, దానికి కూడా అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అక్కడ తాడిచెర్ల గ్రామంలో జెన్కోకు సంబంధించినటువంటి కోల్ మైనింగ్ జరుగుతూ ఉన్నది. భూపాల్పల్లి జెన్కో ప్లాంట్కి సంబంధించినటువంటి ఆ కోల్ మైనింగ్కి సంబంధించినటువంటి డేంజర్ జోన్లో ఉన్నటువంటి గృహాలను తీసుకోవాలని అప్పుడు గగ్గోలు పెట్టిండు. ఇప్పటి వరకు ఆ డేంజర్ జోన్ గురించి ఊసలేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, దాంట్లో విఫలమైపోయినాడు. అంతేకాకుండా మేము ఓడేడు దగ్గర ఒక బ్రిడ్జిని ప్రతిపాదన చేసినాం, దాన్ని మొత్తం పిల్లర్లు అయిపోయినాయి, మీద గడ్డర్స్ వేసి స్లాబులు వేయాలి. అక్కడ గడ్డర్లు కూలిపోతే గగ్గోలు పెట్టిండి, ఇదేదో అవినీతి జరిగింది, మోసమైంది అన్నాడు. ఆ అవినీతి బయటపెట్టలే, ఆ ఓడేడుకు సంబంధించినటువంటి బ్రిడ్జిని ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలే, దాంట్లో కూడా విఫలమైపోయినాడు. ఆ బ్రిడ్జి వస్తే చాలా మంతిని ప్రాంతం వెలుగులోకి వస్తుంది. ఖమ్మంపల్లి టు భూపాలపల్లి రోడ్ అయితే మంతినికి వెలుగులోకి వస్తుంది, తాడిచెల్ల వెలుగులోకి వస్తుంది. మంతిని నుంచి కాటారం నుంచి భూపాలపల్లికి వెళ్తే 52 కిలోమీటర్లు వస్తే, ఇటు నుంచి వెళ్తే 32 కిలోమీటర్, అంటే 20 కిలోమీటర్లు ఆదా అవుతుంది. దాని మీద మంత్రిని ఎమ్మెల్యే ఇప్పటి వరకు దృష్టి పెట్టకుండా విఫలమైపోయిండు. ఆ రోజు చెప్పిండు ఇసుక పోతా ఉన్నది, ఇది తాత ముత్తాతల ఆస్తి, దీన్ని దోసుకపోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి ఈ ఇసుకంతా కూడా అమ్ముకుంటున్నారు, డబ్బులు పెట్టి వాళ్ళు గెలుస్తారు, ఆ డబ్బులు తీసుకొస్తారు అన్నాడు. మేము డబ్బులు పెట్టలేదు, కానీ ఆయనే ఇవాళ ఎన్నికలలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నోట్లతోటే గెలిచిండు అనేది వాళ్ళ మంత్రులు ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఆ ఇసుకని ఇప్పటి వరకు ఆపలేదు, ఇంకా ఇసుక రీచులు పెరుగుతూ ఉన్నాయి. మీ ఇసుక తీసుకుపోనీ కానీ మంత్రిని ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులకు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో, మోరి కట్టుకోవడానికో, లాట్రిన్ బాత్రూమ్ కట్టుకోవడానికో ఇసుక ఉచితంగా ఇప్పిమని చెప్తే దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. పక్కకే ఉన్నటువంటి శాసనసభ్యుడు, పెద్దపల్లి శాసనసభ్యుడు ఉచితంగా వాళ్ళ ప్రాంతంలో ఏ అవసరాలున్నా లోకల్ అవసరాల కోసం ఉచితంగా ఇసుక సప్లై చేపిస్తూ ఉన్నాడు. ఆయన డైరెక్ట్ ఆర్టీఓని పిలిపించిండు, ఆ ఎస్పీని పిలిపించిండు. ఈ లోకల్గా నడిచే ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవద్దని ఆదేశాలు ఆయన లెటర్ మీద రాసి అధికారులకు ఇచ్చి ఇసుక ఉచితంగా ఇప్పిస్తూ ఉన్నాడు పెద్దపల్లి ఎమ్మెల్యే. మరి పెద్దపల్లి ఎమ్మెల్యేకు సోయి ఉన్నది, మంత్రి ఎమ్మెల్యేకు సోయి లేకపోవడం ఇది దురదృష్టకరం. ఒక ఓటుతోటి గెలిచి పెద్ద పదవులు వస్తే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటే ఇవాళ సంవత్సర కాలం పాటు కీడు జరిగింది తప్ప మేలు జరగలేదు. తాత ముత్తాతల ఆస్తి ఆపలేదు, ఇసుక ఉచితంగా రావడం లేదు.